వెల్కమ్ టు అవాజ్ 24. ఇండియా గురించి మాట్లాడాలనుకుంటే విభిన్న భాషలు, విభిన్న మతాలు, సంస్కృతులు మరియు ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి టచ్ చేసే ముందు మన దేశంలో ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితుల్ని విశ్లేషించడానికి లోక్ సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. హీ నీడ్స్ నో ఇంట్రడక్షన్ అండ్ హీ రిమైన్స్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద షో. Thank you, Ben. My pleasure to be. Oh, fine, thank you. టాపిక్లోకి వెళ్లే ముందు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో వచ్చే మార్పుల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు బ్రీఫ్గా? బెన్, మనం ఈ మూటిని వేరువేరుగా చూడాలి. మూటికి సంబంధం ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి మూటి మధ్య సంబంధం అవసరం. కానీ కొన్ని సందర్భాల్లో ఒక రంగం వేగంగా నడవకపోయినా మిగతా రంగాలు దాంతో సంబంధం లేకుండా నడుస్తుంటాయి. ఆర్థిక రంగాన్ని చూసినట్టయితే మనం తొలుత కొన్ని పునాదులు వేశాము, కానీ మొత్తం దేశం చేతుల్లో, రాజ్యం చేతుల్లో ఆర్థిక వ్యవస్థని పెట్టి ఏదో గొప్ప పని చేస్తున్నామన్న భావంతో, నిజంగా సదుద్దేశంతోనే ఆర్థిక స్వేచ్ఛను అరికట్టాం. పెట్టుబడులను ప్రోత్సహించరా, మరి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించరా. దాంతో దేశం చాలా నష్టపోయింది. కానీ కొన్ని పునాదులు అయితే పడ్డాయి. 91లో అర్థమయ్యాక ఆలస్యంగా కొంతమేరకు మాత్రమే ఆర్థిక స్వేచ్ఛను మళ్ళీ ఇచ్చాం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ అసంపూర్ణంగా చేశాం. కాబట్టి చైనా ఎంత వేగంగా పరిగెట్టిందో మనం వేగంగా పరిగెట్టలేకపోతున్నాం. అంత వేగంగా ఏడాదికి 8-10% అభివృద్ధిని సాధించే అవకాశం మనకు కూడా ఉన్నది. మనం కనుక నిశ్చలంగా దీర్ఘకాలం కొన్ని విధానాలని సమర్థంగా చేపట్టినట్టయితే హేతుబద్ధంగా అది చేయలేకపోతున్నాం. కానీ గతంలో పోలిస్తే ఖచ్చితంగా మనలో ఎవరైనా సరే, ప్రేక్షకులు కానీ లేదా ప్యానెల్లో ఉన్నవారు కానీ, గత 30-40 ఏళ్లుగా మన కుటుంబాలు, మన జీవితాలు గతం కంటే ఇప్పుడు బాగున్నాయని ఎవ్వరూ కాదనలేదు. మనకు అప్పుడు లేని సౌకర్యాలు ఉన్నాయి. ఆనాడు కరెంట్ ఉండేది కాదు. 24 hours పవరే మనం ఊహించిన సాధ్యం. అప్పుడు పోతుంది అప్పుడప్పుడు. కానీ మొత్తం మీద ఈవేళ కనీసం పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ ఉంటుంది, గ్రామాల్లో కూడా చాలా మేరకు విద్యుత్ ఉంటుంది. కొంతమేరకు మౌలిక సదుపాయాలు కొంచెం బాగుపడ్డాయి. గతంతో పరిస్థితిగా చాలా బాగుపడాలి. అలాగే అదివరకు అన్ని కొరతలు ఉండేవి. టెలిఫోన్ దగ్గర నుంచి అన్ని కొరతలే మనకి. ఈవేళ మార్కెట్లో ఏ కొనాలని ఓపిక ఉంటే, ఆలోచన ఉంటే, మీకు కొనే శక్తి ఉంటే ఎన్నో రకాల వస్తువులు వివిధ రూపాయలు మనకు అందుతున్నాయి. ఆ కొరతలు లేకుండా ఉన్నాయి. కాబట్టి రకరకాల రూపాయలు ఆర్థిక వ్యవస్థ పెరిగిన మాట వాస్తవం. కానీ మనం దేశానికి ఉన్న అవకాశాలతో పోలిస్తే, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో పోలిస్తే మనం ఇంకా కొరత ఉన్నది. ఇక రెండోది సామాజిక పరిస్థితులు. ఖచ్చితంగా కొంతమేరకు కుల వ్యవస్థ ప్రభావం ఆర్థిక వ్యవస్థలో పట్టణ ప్రాంతాల్లో తగ్గింది, కానీ రాజకీయంలో పెరిగింది. ఎందుకంటే కులాన్ని ప్రాతిపదికగా చేసి, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ప్రాతిపదికగా చేసి ప్రజల్ని వివస్సుల్ని చేసి ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటాం మనం. ఆ ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటే మనకి పుట్టుకతో వచ్చినటువంటివి, మన బలంగా ప్రభావితం చేసేటువంటివి, మనల్ని ఉన్మాదుల్ని చేసేటువంటివి. అంటే మన స్వప్రయోజనాల గురించి ఆలోచన మనకి పక్కన పెట్టించేసి, మన కులం, మన మతం అనగానే రెచ్చిపోతాం. దాని ద్వారా ఓటులు తీసుకోవడం అనేది ఒక మార్గమైంది. కాబట్టి ఆర్థిక కారణాల వల్ల, సామాజిక కారణాల వల్ల కుల ప్రభావము, ఈ దేశంలో ఇతర వైవిధ్యాల ప్రభావం తగ్గుతున్నా కూడా రాజకీయం ఇంకా ఈ వైవిధ్యాలను ఉపయోగించుకుని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఉపయోగించుకుని రాజకీయం వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సమాజం, ఆర్థిక వ్యవస్థ పోతున్న తీరుకి, రాజకీయం పోతున్న తీరుకి మధ్య ఒక సంఘర్షణ ఉన్నది సమాజం వరకు వస్తే. కానీ ఆ ప్రభావం లేని రంగాల్లో అనుకున్నంత వేగంగా కాకపోయినా ఖచ్చితంగా కొంత ప్రగతి కనిపిస్తుంది. ఆడపిల్లల చదువు ఉదాహరణకి, మరి మా తల్లిగారు చదువుకుంటున్నప్పుడు 8వ తరగతి దాటుతున్నట్టయితే పక్క ఊళ్ళో వేరే ఊరికి మా అమ్మాయి చదువుకోవటం ఏంటని చెప్పి మా తాతగారు ఆమెను చదవడం. ఈవేళ మన సమాజంలో దాదాపు ఎవరు కూడా ఆడపిల్ల కాబట్టి చదువుకోవద్దని చెప్పనే పరిస్థితి లేదు. నిజానికి అవకాశం ఇస్తే ఆడపిల్లల మగపిల్లల కంటే అద్భుతంగా చదువుతున్నారు, రాణిస్తున్నారు అన్ని రంగాల్లో. ఒక ఉదాహరణ మాత్రమే అది. అన్ని బాగుపడినాయని అంటలా. కానీ ఖచ్చితంగా పట్టణీకరణ వల్ల, ఆర్థిక వ్యవస్థల మార్పు వల్ల, ప్రపంచంతో పెరుగుతున్న సంబంధాల వల్ల, ఈ 24 గంటల ఈ సమాచార విప్లవం వల్ల సమాజంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా వస్తున్నాయి. కానీ మరికొన్ని మార్పులు రాకుండా రాజకీయం అడ్డుపడుతుంది. ఇక చివరిది రాజకీయం. ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఇందాక నేను చెప్పిన సమస్య ఉదాహరణకి ఒక్కటే కాదు సమస్య. ఎన్నికల్లో ఓట్ల ప్రభావం,
లేకపోతే మరి తాయిలాలు తాత్కాలికంగా ఇచ్చి దీర్ఘకాల భవిష్యత్తుకి పెద్ద బాటలు వేయకుండా ఉంటాం. మనం చూస్తున్నాం, ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం. మన విద్య, మన ఆరోగ్యం, ఉపాధి, ఆదాయం దాని మీద దృష్టి లేదు. ఇవాళ ఇది ఇస్తా, రేపు ఇది ఇస్తా, ఇక డబ్బు ఇస్తా, లేదా మరొకటి ఇస్తా, ఏదో రకంగా తాత్కాలికంగా మనం తాయిలాలు ఇచ్చి మభ్య పెడుతున్నాం. లేదంటే మూడోది ఈ కులం, మతం, ప్రాంతం, ఇతర భావాలతో ప్రజలు వసుపరుచుకుంటున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, మనం చాలా పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎవరన్నా చెప్తే మన గొప్ప ప్రజాస్వామ్యాన్ని మురిసిపోతాం, కానీ చాలా పాక్షికమైన ప్రజాస్వామ్యం మనది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయటము, గొంతె తెరవటం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఇంకా వేరే అంగాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి నిజమైన సాధికారత, తమ జీవితాన్ని తాము శాసించే విధానం, ఉమ్మడి జీవితాన్ని. ప్రజాస్వామ్యం అంటే చట్టబద్ధ పాలన, సకాలంలో న్యాయం అందటం, అందరినీ సమానంగా చుట్టం, అందరి హక్కుల్ని పరిరక్షించడం. ప్రజాస్వామ్యం అంటే స్వయం దిద్దుబాటు శక్తి, పొరపాటు జరిగితే సులభంగా వేగంగా సరిదిద్దేటువంటి ఏర్పాట్లు. ప్రజాస్వామ్యం అంటే జవాబుదారితనం, పారదర్శకత. ప్రజాస్వామ్యం అంటే అధికార వికేంద్రీకరణ. ఎప్పుడైతే ఇవన్నీ లేకుండా చేశామో, ఒక నామమాత్ర ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే పెట్టామో, స్వేచ్ఛ ఉంది, ఓటు వేసే హక్కు ఉంది తప్ప ఆ ఓటు ఎందుకు వేస్తున్నాము, ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందువల్ల ప్రజాస్వామ్య పరిణామం అనుకున్నంత వేగంగా జరగటం చాలా నెమ్మదిగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వెనక్కి వెళుతోంది. నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో ₹1 కోటి ఆంధ్రప్రదేశ్లో, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్ ఖర్చు పెడుతున్నారంటే దేశంలో మిగతా వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. మర్యాద కొద్దీ, మొహమాటం కొద్దీ నేను అన్నమాట మౌనంగా ఉండేవాళ్ళు, కానీ ఆయన గ్యాస్ కొడుతున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, అతిశయోక్తులు చెప్పనుకునేవాడు. ఈవేళ 25 కోట్లు అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. 25-30 కోట్లు, కొన్ని సందర్భాలు 50 కోట్లు కూడా అసెంబ్లీ ఖర్చు పెట్టడం మనం చూస్తున్నాం. రాజకీయం కొన్ని రకాలుగా బాగా వెనక్కి వెళ్ళింది. కారణం రాజకీయంలో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, మన వ్యవస్థ నిర్మాణంలో పొరపాట్లు చేసాం. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. నేను ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో, 5th ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఉన్నా. ఇప్పుడు ఆ లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, నేను ఊరుకోను. నెలల్లో నేను మెయింటెనెన్స్ పే కడుతున్నాను. లిఫ్ట్ పని చేయకపోతే అసౌకర్యం. వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిగారు లిఫ్ట్ లేకుండా పైకి నడవలేదు. ఎందుకు అలా చేస్తున్నాం అని చెప్పి ఎవరినైతే మేము ఎన్నుకున్నామో, ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్న మౌలిక అవసరాలు, మా గుండె అవసరాలు తెచ్చడం కోసం చెప్పినాయి, ఆయన మీద గట్టిగా పట్టుకొడతాం. అది జరిగేదాకా నేను ఊరుకోను. అంటే నేను ఆయన ఎన్నుకున్న దానికి ఎందుకు ఓటేశాను, నెల ఎందుకు కడుతున్నానో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. దీనిలో దేశమాత, పెద్ద ఉదాత్తమైన అంశాలు ఏం లేవు. మన ఉమ్మడి జీవిత అవసరాలు ఉన్నాయి, స్పష్టంగా నాకు అవగాహన ఉంది. అది నిజమైన ప్రజాస్వామ్యం. మన దేశంలో ఇలాంటి ప్రజాస్వామ్యం లేదు. ఎందుకంటే మన ఓటుకి దానివల్ల జరిగేటువంటి ఫలితాలకి మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఏదో సంరంభం, ఆశ్చర్యం, అద్భుతం, గందరగోళం, ఏదో సంబరంలాగా మనం ఎన్నికలు జరపడం తప్ప కోలాహలంగా ఎందుకు జరుపుతున్నా. పంచాయతీకి పార్లమెంట్కి తేడా లేదు. మనం పంచాయతీలో వార్డు మెంబర్కి ఎందుకు ఓటేస్తాము, పార్లమెంట్ సభ్యుడికి అందుకే ఓటేస్తున్నాం. అంతేగాని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడేం చేస్తారు, ఎక్కడేం జరగాలి, దానికి బాధ్యత ఏమిటి, మనం ఎట్లా ఏ రకంగా చేయించుకోవాలి తెలియదు మనకు. కాబట్టి ఒక వికృతమైన ప్రజాస్వామ్యం ఉండేసరికి ఈ ప్రజాస్వామ్య పరిణామం జరగట్లేదు. అధికార పట్ల క్రీడ, పూర్వకాలం రాచరికం ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. కాకపోతే రాచరికం, రాజు కూడా రాజు అయ్యేవాడు. ఇప్పుడు ఏదో కారణంగా, ఒక విచిత్రమైన కారణంగా మనం ఓటేస్తే వాడు రాజు అవుతున్నాడు. కానీ అవటం రాజు అవటమే. మనందరి భావం అది, ఎన్నికైన వాళ్ళ భావం కూడా అది. కాబట్టి ఇది కేవలం ఈ పార్టీని ఆ పార్టీని నిందించడానికి కాకుండా మౌలికంగా ఈ ప్రజాస్వామ్య నమూనాన్ని మార్చాలి. ఓటుకి, దానివల్ల జరిగేటువంటి ఫలితాలకి, కట్టే పన్నులకి, వచ్చే సేవలకి మధ్య సంబంధం ప్రతి పౌరుడికి, చిట్టచూరున్నవాడికి స్పష్టంగా అర్థమైన రీతిలో దీన్ని పునర్వ్యవస్థీకరించాలి. అక్కడ పూర్తిగా విఫలం చెందాం. అంచేత నేను చాలా ఆశావాదిని. ఈ 3 రంగాల్లో కూడా నిరంతరం ముందుకెళ్తామన్న నమ్మకం. కానీ అది పూర్తిగా చరిత్రకు వదిలేయటం కాదు, మనం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాలి. ఎక్కడ పొరపాటు ఉంది, దాన్ని ఎలాంటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, ఇన్సెంటివ్స్ అంటాం. వాట్ ఇన్సెంటివ్స్ కెన్ బి ఆల్టర్ ఇన్ ఆర్డర్ టు ఆల్టర్ హ్యూమన్ బిహేవియర్, ఇన్ ఆర్డర్ టు ఆల్టర్ ద అవుట్కమ్స్. నాయకత్వం చేయాల్సిన పని అది. మేధోపర నాయకత్వం కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఎన్నికైన నాయకత్వం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, వివిధ వ్యవస్థల్లో కావచ్చు. మనం చేయాల్సింది ఏ విధంగా సమాజ హితాన్ని, వ్యక్తి సుఖాన్ని పెంచడంతో పాటు సమాజ హితాన్ని పెంచగలుగుతాం, పొరపాటు సరిదిద్దగలుగుతాం. అక్కడ ఈ దేశంలో అనుకున్నన్ని ఏర్పాట్లు చేయలేకపోతాం. దీన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు సార్? అంటే దీనికి మెయిన్ రీజన్ లిటరసీ అనుకోవచ్చా? అక్షరాస్యత లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుందా? అక్షరాస్యత వద్దని ఎవరు అనరు, ఖచ్చితంగా అవసరం. కానీ అక్షరాస్యత ఒక్కటే సరిపోతుంది అనుకుంటే దానిలో 2 ప్రమాదాలు ఉన్నాయి.
ఒకటి, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగిత జ్ఞానంతో ప్రజాస్వామ్యంలో వ్యవహరిస్తున్నారని అనడానికి ఆధారాలు లేవు. ఓకే. బాగా చదువుకునే యూనివర్సిటీల్లో కూడా కులతత్వంతో తన్నుకు చావడం మనం చూస్తున్నాం. మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది చాలా విద్యార్థులే, వాళ్ళందరూ చదువులేనాడు కదా. మన సామాన్య జనం అనుకుంటానంటే వీళ్ళంతా చదువులేని మూర్ఖులు అనుకుంటారు. కాదు, వాస్తవం కాదు. కాబట్టి అక్షర జ్ఞానం అనేది ఊరికే ఏదో కాస్త చదువు వస్తే, డిగ్రీలు వస్తే మరి బ్రహ్మాండంగా మారిపోతాం అని చెప్పి అన్నది పూర్తి వాస్తవం కాదు. అలాంటి డిగ్రీలు వద్దు, చదువు వద్దని అంటల్లా, విద్య కావాలి. కానీ నిజమైన విద్య అనేది పుస్తకాల్లో వచ్చేది, లేకపోతే పరీక్షల్లో బట్టి పాస్ కొట్టి డిగ్రీ వచ్చేది మాత్రమే కాదు. పౌరసత్వ పరిజ్ఞానం పెరగాలి. ఆ కారణంగా చెప్తున్నాను అక్షర జ్ఞానం సంగతి. రెండవది, అందరికీ విద్య బాగా అందేదాకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లానే ఉంటుందంటే ఖచ్చితంగా ఈ పాటకు అందాల్సింది. మన దేశంలో గత 70 ఏళ్లలో అతి పెద్ద వైఫల్యం అన్నామంటే విద్య అందరికి అందకపోవడం. చాలా సిగ్గుచేటు. మనకంటే చాలా పేద దేశాలు చాలా వేగంగా అందరికీ మంచి ప్రమాణాల విద్యను అందించాయి. మనం కాగితం మీద ఆ ఎన్రోల్మెంట్ ఉన్నా కూడా ప్రపంచంలో అట్టడుగు స్థానంలో ఉన్నాం, అడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంతర్జాతీయంగా సర్వేలు చేస్తే ఓ 10 ఏళ్ల క్రితం కిర్గిజిస్తాన్ మనకంటే అధ్వానంగా ఉంది, వాళ్ళ తర్వాత మనమే భారతదేశం. చదువు అతి చండాలంగా ఉన్న దేశం. దీన్ని బాగు చేయడం వేగంగా జరగాలి. కానీ ఈ వంకలు చూపెట్టి విద్య లేదు కాబట్టి ప్రజాస్వామ్యం నాశనమైంది, ప్రజాస్వామ్యం బాగోలేదు కాబట్టి విద్య బాగుండదు, ఈ విష సైకిల్లో, విషవాలనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అది కారణంగా బుచ్చిగా నేను చూపెట్టాను, ఒప్పుకోను. ప్రజాస్వామ్యం విద్య లేకున్నా కూడా అద్భుతంగా విస్తరించడం సాధ్యం. విద్య వద్దని అంటలా, వాదన అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మంచి విద్య ప్రతి పౌరుడికి అవసరం ఆధునిక సమాజంలో. కానీ పాఠశాల విద్య, కాలేజీ విద్య లేకున్నా కూడా ప్రజాస్వామ్య విద్య, పౌరసత్వ విద్య అందించడం సాధ్యం. స్థానిక ప్రభుత్వాలు దే ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. ప్రపంచం అంతా కూడా మన దేశంలో స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేశాం. ఈ 73rd, 74th అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం ఉదాహరణకి, మంచి ఉద్దేశంతో, అట్టహాసంతో. కానీ దే ఆర్ ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్ ఇన్స్టిట్యూషన్స్. రసహీనమైనటువంటి, నిరర్ధకమైనటువంటి, ఊరికే ఉత్సవగ్రహాలుగా మార్చేసి. అదే కనుక ప్రజలకి బాధ్యతతో కూడిన అధికారాన్ని ఇచ్చి జవాబుదారితనాన్ని పెట్టినట్టయితే చాలా వేగంగా ప్రజలకు అర్థమయ్యేది మన అధికారానికి పరిమితులు ఏంటి, అవకాశాలు ఏంటి, ఏ రకంగా మన జీవితాలను ఉమ్మడిగా సర్దిద్దుకోవాలని. ఎక్కడ ఆ ప్రయత్నం జరిగిందో, ఉదాహరణకి వర్గీస్ కురియన్ సహకార సంఘాల్లో స్వయం ప్రతిపత్తి కోసం పోరాడారు. ఎక్కడ మంచి స్వయం ప్రతిపత్తితో సహకార సంఘాలు పనిచేస్తున్నాయో అద్భుతంగా రాణిస్తున్నాయి. చాలా చోట్ల పెరుగు సహకార సంఘము, మామూలు రాజకీయ ప్రాబల్యము, లేకపోతే అధికారుల ప్రాబల్యము, ప్రభుత్వ నియంత్రణ, స్వప్రయోజనం అర్థం కాకుండా ఉంటాం, అక్కడ నాశనం అవుతుంది. అలాగే కొంతమంది చూపెట్టారు. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు 35 ఏళ్ల క్రితం నేను చూపెట్టాను. సామాన్య ప్రజలు ఎకర 2 ఎకరాల ఉన్న రైతులందరినీ కూడా సంఘటితం చేసి 2 లక్షల ఎకరాల నీటిపారుదల 2.5 సంవత్సరాల కాలంలో అతి తక్కువ ఖర్చుతో, దానిలో సగం డబ్బులు ప్రజలు ఖర్చు పెడుతుంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 25 ఏళ్లలో 1,10,000 ఎకరాల నీటిపారుదల వస్తే దాని ఖర్చు ఎకరాకు ఆ రోజుల్లో 10-15 వేల రూపాయలు అయింది. సంవత్సరానికి ఒక 500 రూపాయలు ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టేది. ఆనాడు నేను చెప్పేది, ఇవాళ లెక్కలు అయిపోకుండా, ఇవాళ దానికి 20 రెట్లు 30 రెట్లు వేసుకోండి. ఆనాడు నేను చేసిన పథకాల్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఖర్చు అయింది. దానిలో సగమే ప్రభుత్వం పెట్టింది, మిగతా ప్రజలు పెట్టి ప్రతి రూపాయి మళ్ళీ బ్యాంకులు చెల్లించారు. దాని నిర్వహణ వాళ్లే చూస్తున్నారు సొంతంగా. 2 లక్షల ఎకరాలు 23 జిల్లాల్లో 25 ఏళ్లలో జరిగిన దానికంటే ఒక్క జిల్లా 2.5 ఏళ్లలో రెట్టింపు జరిగింది. అంతకంటే 5వ వంతు ఖర్చులో జరిగింది. శాశ్వతంగా నిలిచింది. ఆ ప్రజలకు నమ్మి వాళ్ళకి బాధ్యత పెట్టాను. నేను చేయాల, నేను చేస్తే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఇలా ఎక్కడైతే నిజంగా చిత్తశుద్ధితో, ఇంగిత జ్ఞానంతో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రజలకి స్వప్రయోజనం అర్థమయ్యేట్టు చేశామో అద్భుతంగా రాణించారు. దానికి కాలేజీ విద్య అక్కర్లా. అంచేత విద్య అవసరమే, కానీ విద్య అని ఒక మాట అనేసి వదిలేస్తే అది చాలా రసహీనం అవుతుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం అని చెప్పుకుంటుంటాం భారతదేశం. మనలాగే ప్రజాస్వామ్య దేశాలు వేటితోనైనా మనం పోల్చుకోవచ్చు. మన ఇండియన్ డెమోక్రసీని వేరే డెమోక్రటిక్ కంట్రీతో పోల్చుకోవచ్చు. ఇంత జనాభా ఉన్న దేశం కాబట్టి మనకు పోలిక సాధ్యం కాదు. కానీ జనాభా వైవిధ్యం ఇంత కాకపోయినా చూస్తే కొంచెం ఒక రకంగా పాకిస్తాన్ ఒక 20-25 కోట్ల జనాభా ఉంది, బంగ్లాదేశ్ 20-20 కోట్ల జనాభా ఉంది, ఇండోనేషియా 20-20 కోట్ల జనాభా ఉంది, నైజీరియా ఉన్నది, ఆఫ్రికాలో ఇంకో పెద్ద దేశం మరి మన ఈజిప్ట్ ఉన్నది. సరే, సంపన్న దేశాల్లో అమెరికా ఉన్నది, ఫెడరల్ దేశము, వైవిధ్యభరితమైన దేశము. ఇట్లా కొన్ని దేశాలు చెప్పొచ్చు. కానీ ప్రతి దేశానికి ఆ దేశం చరిత్ర, అక్కడ సందర్భం ఉంటుంది.
కానీ కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు మనం. కొన్ని విషయాలు గతానుభవం నుంచి నేర్చుకోవచ్చు. కొన్నిట్లో మనం బాగా చేసాం. ఉదాహరణకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేయలేని పని మనం చేయగలిగాం. ఎందుకని తొలితరం నాయకత్వం కాస్త ముందు చూపుతూ వ్యవహరించింది కాబట్టి. కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను ఏర్పాటు చేయటము, ఎన్నికలు సకాలంలో జరపటము, స్వేచ్ఛగా పోటీపడి ఎన్నికల్లో మంచో చెడు నెగ్గటము, నెగ్గిన వాళ్ళు అధికారంలో అక్కడ ఉండడము, నిజంగా బాధ్యత నెరవేర్చడము, కొన్ని పద్ధతులు ఏర్పాటు చేశాం. ఫలితాలు బాగా వస్తున్నాయి కాదు, అది కూడా ఏర్పాటు చేసుకోలేకపోతే నియంతృత్వాలు, గందరగోళాలు ఆ దేశాల్లో వచ్చినాయి. అది మినహాయిస్తే మన సమస్య ఏంటంటే మన ప్రజాస్వామ్యం అద్భుతమైనది, మనం ఎవరి దగ్గర నేర్చుకోక్కర్లేదు, మమ్మల్ని మించిన వాళ్ళు అని చెప్పిన ఒక రకమైన విచిత్రమైనటువంటి ధోరణిలో మనం ఉన్నాం. మన దేశం పట్ల గర్వించే వాళ్ళలో నేవకండి, చాలా ఆశావాదుల్లో నేవకండి. అంటే అర్థం గుడ్డెద్దు చెలోబట్టట్టు పోవటమో కాదు, చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మన అనుభవం నుంచి నేర్చుకోకుండా ఉండడమో కాదు, అన్ని అద్భుతంగా ఉన్నాయని ఎగసిపడ్డమో కాదు. కొన్ని రంగాల్లో మీరు చూస్తే చైనా ప్రజాస్వామ్య దేశం కదా, అక్కడ ఓటు లేదు, మనం అనుకునే రకం స్వేచ్ఛ లేదు. కానీ కొన్ని రకాల్లో మనకంటే ప్రజాస్వామ్యం ఉంది అక్కడ. ఉదాహరణకి చైనాలో స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి. బీజింగ్ నుంచి వాళ్ళని శాసించక్కర్లా, ఒక రాష్ట్ర రాజధాని నుంచి శాసించక్కర్లా, నిర్ణయాలు స్థానికంగా జరుగుతాయి. చాలా చోట్ల డెలిబరేటివ్ డెమోక్రసీ అని చెప్పిన ఒక వినూత్నమైన ప్రక్రియ, పౌరుల్ని ఎన్నిక ద్వారా కాకుండా ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా తీర్చి వనరులు ఏమన్నాయి, ఏమేమి పథకాలు ఆలోచిస్తున్నాం, మీరంతా కూర్చుని చర్చించి నిర్ణయం చేయండి అని చెప్పని ఏర్పాటు చేస్తున్నారు. అదొక ప్రజాస్వామ్య ప్రక్రియ. మంచి విద్య ప్రతి బిడ్డకి డబ్బుతో సంబంధం లేకుండా అందించి ఏర్పాటు చేస్తున్నారు. అది నిజంగా ప్రజాస్వామికీకరణ సమాజం. ప్రజాస్వామికీకరణ అన్నదాన్ని మనం కేవలం ఓటు, అరిచే హక్కు, ఓట్ అండ్ షౌట్, దానికే పరిమితం చేస్తే అప్పుడు ఏదో బ్లాక్ అండ్ వైట్ గా ఉంటుంది. కానీ ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ కాదు, దీనిలో చాలా వైవిధ్యం ఉన్నది. అది మనం అర్థం చేసుకుంటే మన గతం నుంచి మనం చేస్తున్న దాని నుంచి మంచి నేర్చుకుంటాము, మన పొరపాట్లను సరిదిద్దుకుంటాం, ఇతరుల నుంచి మంచి నేర్చుకుంటాం. నేను కెన్యా వెళ్ళినప్పుడు చాలా ఏళ్ల క్రితం, 2001లో, 20 ఏళ్ల క్రితం, అక్కడ ఎన్నికల్ని మొట్టమొదటిసారి 27 ఏళ్ల నియంతృత్వం తర్వాత ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికల పరిశీలకుడిగా నేను వెళ్ళాను, కామన్వెల్త్ అబ్జర్వర్స్ గ్రూప్ లో భాగంగా. నేను నబ్బులిపోయాను. ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ఒకే రోజున రాష్ట్రపతికి, పార్లమెంటుకి, స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరిపి మర్నాడు పొద్దున కల్లా ఫలితాలు వెలువరించారు. మనం 3 నెలలు అట్టహాసం చేస్తున్నాం. 2, ఆ ఎన్నికల్లో ప్రాథమిక ఎన్నికలు, ప్రైమరీ ఎలక్షన్లు పెట్టి నియంతగా ఉన్న రాష్ట్రపతి కొడుకు కూడా ఎంపీ సీటుకు పోటీ చేయకుండా ఆపగలిగారు. ఎందుకంటే ముందుగా పార్టీ తరపున పోటీ చేయవద్దు, ఒక ప్రైమరీ ఎలక్షన్ పెట్టారు, దాన్ని ఎన్నికల సంఘం నిర్వహించింది. నియంత కొడుకైనా కూడా, అధికారంలో ఉన్న రాష్ట్రపతి కొడుకైనా కూడా ఆయనకి అక్కడ పార్టీ సభ్యులు ఓటు వేయాల, ఆయన ఎంపీ సీటు కాండిడేట్ కాలేకపోయినాడు. భారతదేశంలో ఈవేళ కూడా ఉందని చెప్పగలమా? తెలంగాణలో కేసీఆర్ కానీ, ఆంధ్రప్రదేశ్ జగన్ కానీ, లేకపోతే ఢిల్లీలో నరేంద్ర మోదీ కానీ, మరో రాష్ట్రంలో మరొక నాయకుడు కానీ తలుచుకుంటే వాళ్ళ కొడుకో కూతురో వాళ్ళకి కావలసిన వాళ్ళు క్యాండిడేట్ కారు ఆ పార్టీకి చెప్పగలరా మీరు? మరి కెన్యాలో ప్రజాస్వామ్యం బాగుందా? కొన్ని రకాలుగా మనకు ప్రజాస్వామ్యం బాగుందా? మనం కోపస్థ మండూకాల్లాగా, బావిలో కప్పల్లాగా ఉండి మనకు చాలా అద్భుతంగా ఉందనుకుంటున్నాం. మనకు కొన్ని బాగున్నాయి, కొన్ని మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాస్త తెలుగులో పదం రావట్లేదు, హ్యూమిలిటీ కావాలి, మంచి వినమ్రత కావాలి. అన్ని మేము అద్భుతంగా ఉన్నాం, మిగతా నుంచి నేర్చుకోక్కర్లేదన్న అహంకారాన్ని వదిలి మనం మన నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన. ఉదాహరణకి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో భారతదేశం నా దృష్టిలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసింది. ఆర్థిక సంఘం వగైరా మంచి ఫలితాలు సాధించింది. చాలా ప్రపంచం మన నుంచి నేర్చుకోవచ్చు దాని నుంచి. అలాగే మిగతా ప్రపంచాన్ని మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ రకంగా ఆలోచించాలి తప్ప ఏదో చిన్నప్పుడు మనకు పాఠాల్లో చెప్పినట్టుగా అన్నిటికంటే నా దేశం గొప్పది, నా దేశంలో నా రాష్ట్రం గొప్పది, నా రాష్ట్రంలో నా జిల్లా గొప్పది, నా ఊరు గొప్పది, నా ఇల్లు గొప్పది, మిగతా అంతా ఏమీ లేదు. అది మూర్ఖుల ఆలోచన. ఈ మధ్య కాలంలో సెక్యులరిజం అంటే ఒక భూతంలా చూస్తున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది? దానిపై మీరేమంటారు? ఇది మన దేశ చరిత్ర అర్థమైతే, మన దేశంలో చరిత్ర అర్థం కాక, మన సమాజగత అర్థం కాక, మన సంస్కృతి నుంచి, మన సంప్రదాయం నుంచి పాఠాలు నేర్చుకోక వచ్చిన సమస్యలే. 2600 సంవత్సరాల క్రితం ఒక యూదుల తెగ మన దేశానికి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యూదు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ దేశంలో వాళ్ళు పాటించగలుగుతారు ఆ మత సాంప్రదాయాలు. 2000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ సిలువనెక్కిన కొద్ది సంవత్సరాల్లోనే సెయింట్ థామస్ ఈ దేశానికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ కానీ మరొకళ్ళు కానీ
క్రైస్తవ మత సాంప్రదాయాలు ఏ రకమైన ఆటంకులు లేకుండా శాంతియుతంగా ఈ దేశంలో వాళ్ళు అవలంబించగలుగుతున్నారు. 1400 ఏళ్ల క్రితం మహమ్మద్ ప్రవక్త ఆ మక్కా నుంచి మదీనా వలసపోయినటువంటి తర్వాత కొద్ది సంవత్సరాలకి 712వ సంవత్సరంలో, కేవలం 712వ సంవత్సరంలో సింధులో మొట్టమొదటిసారిగా అరబ్బులు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దేశంలో ఇస్లాం సహజీవనం చేస్తాం. అసలు హిందూ అన్న సాంప్రదాయంలోనే ఎన్నో విభిన్నమైనటువంటి శాఖలు ఉన్నాయి. హిందూ అంటే ఏమిటి? వైదికమైనదా, లేకపోతే ఉపనిషత్తులదా, లేకపోతే పురాణాలదా, లేకపోతే భక్తి ఉద్యమానిదా, లేకపోతే మరెన్నో సంస్కరణవాదాలదా? బౌద్ధం సంగతి ఏంటి? బౌద్ధం హైందవమా, జైనం హైందవమా, సిక్కు మతం ఏమిటి? ఇలా రకరకాల సాంప్రదాయాలను ఇముడ్చుకున్న జాతి. మన గొప్పతనం అన్ని భావాలని కూడా గౌరవించి దాన్ని ఇముడ్చుకున్నటువంటి. అది అర్థం చేసుకోకుండా మనం ఈవేళ మన సమాజాన్ని తాలిబనీకరణ చేసుకుంటే, మీది వేరు మాది వేరు, మీ దాని నుంచి మేము నేర్చుకోవడానికి ఏం లేదు, మాకు సంబంధం లేదన్న భావాన్ని తీసుకుంటే అది నిజంగా భారతీయత కాజాలదు. ఇతరులను అనుకరిస్తున్నాం, మనం పూర్తిగా ఇతరులను అనుకరిస్తున్నాం. కాబట్టి నిజంగా మన సాంప్రదాయం ఏంటో, మన సమాజం ఏమిటో, మన చరిత్ర ఏంటో అర్థమైతే ఈ సందిగ్ధత ఉండదు. అది లేని కారణంగా కొంత రాజకీయాన్ని ఇందాక అనుకుంటే కులం, మతం, ప్రాంతం, భాష వివిధ రూపాల్లో ప్రజల్ని రచ్చగొట్టే రీతిని రాజకీయం తీసుకురావడం మరికొంత కారణం. మూడవది, చరిత్రగతి అర్థం చేసుకోలేక మిడిమిడి జ్ఞానంతో కొన్ని పరిశోధన పదాలు వాడుతున్నాను. మిడిమిడి చరిత్ర కొన్ని పదాలు మాత్రం తీసుకుని స్థూలంగా చరిత్ర గతిని అర్థం చేసుకోలేక ద్వేషాన్ని పెంచుకోవడం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో దేశాల నుంచి ఈ దేశం మీదకి వచ్చారు. ఈ దేశంతో అంతర్భాగమైనారు. మిగతా వలసల్లాగా భారతదేశంలో దండయాత్రలు జరిగినా కూడా ఈ దేశంలో అంతర్భాగమైనారు. వాళ్ళు వలసవాదులుగా వండిపోవాలి, ఈ దేశంతో కలిసిపోయారు. అది అర్థం చేసుకోక ఈ ద్వేషాన్ని పెంచుకోవడం. వివిధ కారణాల వల్ల మన దేశంలో రాజకీయం ఎట్లా ఉన్నా కూడా గతంలో కూడా ఈ ఒక గందరగోళం చోటు చేసుకుంది. కానీ నేను నిశ్చయంగా నమ్మేది ఏమిటంటే మన సమాజంలో కొన్ని పొరపాట్లు, కొంత అజ్ఞానం రాజ్యం వెళుతున్నా కూడా మనం చాలా సులభంగా తురకోడండి అంటాం. అంటే టర్క్ అన్న బాధ నుంచి వచ్చింది. కానీ తురక అన్న మాట సదుద్దేశంతో అన్న మాట కాదు, అది ఒక భూత పదంగా, ఒక చెడు మాటగా వాడుతున్నాం. అలాగే భాష విషయంలో అరవాళ్ళు అంటే అంటాం. అరవం అంటే తమిళమే, కానీ తమిళులన్న గౌరవంగా మాట్లాడట్లే మనం. కొంచెం అరవం అంటే నా రవము, అది రణగణధ్వనిగా ఉంటుందని కొంచెం మనం పెజరేటివ్గా వాడుతున్నాం ఇంగ్లీష్ పదం వాడాలంటే. అలాగే ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు ఇలా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మౌలికంగా ఒక గేట్ దాటిన తర్వాత ఈ దేశంలో ప్రజలు హింసని కానీ ద్వేషాన్ని కానీ అంగీకరించరు. కానీ గీత లోపల అన్ని సమాజాల్లో ఉన్నట్టుగా మన సమాజంలో కూడా ఈ పరస్పర భయాందోళనలు, స్పర్ధలు, ఇతరులను తిరస్కరించడాలు, త్వంసుంట అంటారు, ఇలాంటి సంస్కృతి ఉన్నది. కాబట్టి సమాజం నా దృష్టిలో ప్రపంచంలో చాలా ఎక్కువ సమాజాల కంటే మన సమాజంలో అందరినీ కరిగిపోయే సంస్కృతి ఉన్నది. కానీ దాన్ని నిరంతరం ఆ దారిని పెట్టాలంటే నాయకత్వం దానివల్ల ప్రయోజనాన్ని మనకు అర్థమయ్యేట్టు చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక చిన్న గీత ఉంటే ఒక గీతని చిన్న చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయండి. ఊరికే మనం ఉపన్యాసాలు ఇస్తే చాలదు, మతం వద్దు, ద్వేషం వద్దు అని చెప్పని. అంతకు మించిన వ్యక్తి ప్రయోజనాన్ని మనం చూపెట్టగలగాలి. నా పిల్లలకి మంచి చదువు కావాలి, మా అమ్మాయికి బాగా చదువు కావాలి అంటే ఆ టీచర్ హిందువా, ముసల్మానా, ఆయన కులం ఏంటి, మతం ఏంటి నేను చూడను. మా అమ్మాయికి బాగా చదువు వస్తుందా లేదా ఆయన వల్ల చూస్తాను. ఆ చదువు బాగా చెప్పేవాడు నా కులంలోనే ఉంటే ఆయన కావాలని కోరుకోవచ్చు, కానీ ముందు చదువు కోరుకుంటాను, కులం కంటే లేకపోతే మతం కంటే. నా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం కావాలి అంటే ఎవరు ఆపరేషన్ చేస్తే బతుకుతుంది మనిషి అని చూస్తాను, కానీ ఆపరేట్ చేసేవాడు ఏ కులస్తాడు, ఏ మతస్థో చూడండి. అలాంటి ఏర్పాట్లు కనుక చేసినట్టయితే, మనం అది అర్థమయ్యేట్టు చేసినట్టయితే ప్రజలు చాలా మేరకు వీటిని విస్మరిస్తారు. కాబట్టి మన సమాజం నా దృష్టిలో ఇప్పటికి కూడా ఉదార స్వభావం ఉన్నది. మన రాజకీయం కావాలని చెప్పని దాన్ని ఆ ఉదార స్వభావాన్ని తొలగించి ప్రజల్లో ఈ కర్కసత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది విజయం సాధించాలని నా నమ్మకం. ఎందుకంటే దీర్ఘకాలంలో ఈ దేశం 5,000 సంవత్సరాల చరిత్రని మనం అంత తేలిగ్గా పతనం చేయలేం. ఇందాక మీరు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడారు. అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల దేశానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి మేలు జరుగుతుంది? 3 రకాలుగా ఆలోచించవచ్చు బెన్. ఒకటి, సామాన్యుడికి ఓటుకి
జీవితానికి మధ్య సంబంధం అర్థం కాకపోతే ప్రజాస్వామ్యం నడవదు. వికేంద్రీకరణ వల్ల ఆ ఓటుకి జీవితానికి మధ్య సంబంధం బోధపడుతుంది. నేను ఇందాక చెప్పాను, భరతమాత కోసం ఓటు వేయడం కాదు ప్రజాస్వామ్యం అంటే. అర్థం లేనటువంటి ఊహాలోకాల్లో విహరించి నడుపుకోవటం కాదు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే నా ఇల్లు, నా రోడ్డు మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు బాగుందా లేదా, ట్రాఫిక్ బాగుందా లేదా, మంచినీళ్ళు బాగా అందుతున్నా లేదా, బయటకు వెళ్తే పోలీసు సరిగ్గా చేస్తున్నారా లేదా, లేకపోతే మనకు పార్కులు బాగున్నాయా లేదా, హెల్త్ కేర్ బాగుందా లేదా, నా జీవితానికి నాకు అర్థమయ్యే ఎలా జరుగుతుందో అర్థం కావాలి. అది ప్రజాస్వామ్యం. అది కేవలం వికేంద్రీకరణలోనే సాధ్యం. రెండోది, అధికారము జవాబుదారితనం కలిసి ఉండటం వికేంద్రీకరణలోనే సాధ్యం. ఎంత దూరం అయితే ప్రజల నుంచి అధికారం, అంత తక్కువ జవాబుదారితనం. ఎంత దగ్గరైతే అంతగా మీకు జవాబుదారితనం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నుకున్నవాడు, పదవిలో ఉన్నవాడు మనకంటే పెద్దవాడు కాదు స్థానికంగా. అదే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు అనగానే మనం అక్కడ పోవటమే కష్టం, వాడు మనకు కలవని. ఇక్కడ మన పక్కన ఉండేవాడు, మనం మొత్తం మొహం చూస్తున్నవాడు, వాడు నిలవరించగలం మెడ పట్టుకుని. మూడోది, మనం కట్టే పన్నులకి మనకు అందే సేవలకి మధ్య సంబంధం బోధపడుతుంది. ఇవాళ ఎందుకని చెప్పిన తాయిలాలు ఎక్కువైపోయినాయి. మీరు నేను చెప్తాం, ఏమండి ఈ అన్ని రాష్ట్రాలు దేశంలో తాయిలాలు ఇస్తున్నారు, దేశంలో మౌలిక సదుపాయాలు లేవు, విద్య లేదు, ఆరోగ్యం లేదు, డబ్బంతా కూడా తగలెడుతున్నారు వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పని, దేశం నాశనం అవుతుందని చెప్పాను. మనం ఎన్ని చెప్పినా కూడా సామాన్యులు దాన్ని ఒప్పుకోరు. ఎందుకని? ఈవేళ ఏదో ఒక తాయిలం అందుతోంది. రేపొద్దున తీసేస్తే దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఒకటి అంతున్న నమ్మకం లేదు. మీరు ఏదో మాటలు చెప్పేసి తీసేయమంటున్నారు, వచ్చేది తీయమంటున్నారు. దాన్ని ప్రత్యామ్నాయం ఏమొస్తుందో మీరు చెప్పండి. అలా కాకుండా మన ఊళ్ళో అనుకోండి, ఏమయ్యా ఇంటికి తల ఇచ్చేదానికంటే రోడ్డు బాగు చేయడం, నీ ₹1,00,000 కనుక సేవ్ అయితే ఈ రోడ్డు బాగు చేద్దాం, ఈ డ్రైన్ బాగు చేద్దాం, నీ ఇంటికి వాటర్ చెట్టు చేద్దాం. ఏమవుతుంది? నాకు మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఫలితాలను ఇచ్చే ఇంకోటి కనిపిస్తుంది నా కళ్ళకి. అప్పుడు ఏమయ్యా ఇవాళ ₹100 తినేమో బాగుపడతాం, ఇదిగో ఈ రోడ్డు బాగుపడితే మంచిది కదా, స్కూల్ బాగుపడితే మంచిది కదా అనుకుంటాను. కేంద్రీకరించిన వ్యవస్థలో అది సాధ్యం కాదు. కాబట్టే తాయిలాలు కొనసాగుతున్నాయి, కాబట్టే ఫ్రీబీస్ కొనసాగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అంతా గందరగోళం అయిపోతున్నది. కాబట్టి 3 రకాలుగా ఈ 3 సంబంధాలు మెరుగుపడాలి అంటే మరి అభివృద్ధి జరగటం కానీ, సేవలు బాగుపడడం కానీ, జవాబుదారీతలు పెరగడం కానీ, ప్రజాస్వామ్య విస్తరించడం జరగాలంటే వికేంద్రీకరణ, అది కూడా పద్ధతితో, ఊరికే ఏదో రకంగా వికేంద్రీకరించి మీరు చావనంటాం కాదు. ఒక బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు వచ్చేట్టుగా దాని డిజైన్ చాలా పరిపక్వమైనదిగా ఉండాలి, లోతుగా ఆలోచించేదిగా ఉండాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది లేకపోతే ఏదో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంటుంది, ఎదుగు వదువు లేకుండా మల్లా గుల్లాలు పడుతుంటాం, పైకి ప్రజాస్వామ్యం అంటుంటాం, ఫలితాలు పెద్దగా రావు. ప్యానలిస్ట్ నుంచి మనం క్వశ్చన్ తీసుకుందాం సార్. రూత్ మ్యామ్, మీరు క్వశ్చన్ అడగచ్చు. You told us that the politicians are not at fault, but then should the leaders be criticized or no? Ruth, I'm not saying they are completely free from guilt. Sir, what I'm saying in India, typically the discourse is that so and so is bad, politicians are bad, bureaucrats are bad. That's the kind of discourse. That is the unproductive discourse. What I'm saying is they're as much victims as they are villains. If you assume that every elected person in the country, from a panchayat member to the prime minister, is an evil fellow, all evil fellows are going and sitting there, all good people are outside, then that's a different thing. But that's not true. We all know that. What I'm arguing is there are certain compulsions inherent in the system. The challenge is not to criticize XYZ. That's the easy part. In India, we always do it. In all your B-grade films, you have politician villains and the hero ultimately shoots them down or something. But that's a very juvenile approach to public life and running a society. And every organ of state is equally guilty, not many politicians. Bureaucrats are nice fellows. The average employee in government in India, his or her income is 7 times that of the per capita income in this country. Most of them are unaccountable, inefficient, and corrupt. 58% of Indian families, I'm citing real data, 58% of Indian families are compelled to give a bribe in a given year for something or other, somewhere or the other. We think courts are all wonderful. There are 3.5 crore cases pending in courts. Cases take decades, years and decades. Nobody is confident of getting justice in courts. That's why most people avoid courts. That's the reason why you have very low civil litigation, very high criminal cases. But criminal cases cannot be avoided.
Civil cases, if you don't go, there's no civil case. That means you're suffering injustice silently. So the broader point I'm making is, there's no point vilifying somebody. There is an across-the-board crisis. There's a reason for the crisis, or a set of reasons for the crisis. Understand that, institutionalize, alter the incentives, and change the outcomes. It is in that context I'm saying, I hold no brief for politicians, and nor do I hold any anger against them. In an imperfect democracy, in a very, very immature democracy, all these are inevitable distortions. My argument is we can overcome them. We can accelerate the process of evolution. We can improve democracy very quickly with a bit of common sense, with a bit of wisdom. That's the context in which I'm making these comments. You were talking about the development after the independence, and you started, we have development more in 90s. So shall we give credit to the first leaders or no? No, you said development more than 90, you said? Development in the 90s is more, you said. No, after 91, because of economic liberalization, the growth rate definitely hastened. There's no question about it. The early leaders did some good things and some bad things. The good things are focusing on some infrastructure, some investment, and some institution building. The bad thing is not recognizing that economic freedom, competition, choice, entrepreneurship are at the heart of economic growth. They thought the state is at the heart of economic growth. That was a fundamental fallacy until 1991. But otherwise, they were well-meaning, but they messed up. But because they built some institutions, without the IITs that they built, without some other institutions of excellence they built, probably we could not have had the advantages that we have today. We are squandering many advantages today also, but at least we have the advantages today. Unlike many other poor countries, India is not starved of human capital. We have plenty of doctors, engineers, if only we want to utilize them rightly. Yes. So, again, there's no point vilifying. At a particular historical context, we made some choices, and it's not merely a leader, it's a society that made the choices. The leaders are a reflection of society. The society doesn't want it, leader wouldn't have done it. We wanted it. We believed in that. History taught us otherwise, that some of these beliefs are misplaced. We changed course, but we didn't change course fully. Wherever we changed course effectively, we got results. But there's a lot to be done. Agriculture is still controlled. Education is a thoroughgoing mess. We are one of the worst countries in the world in healthcare systems. Rule of law is in shambles. Power is too centralized. So there's a whole lot of labor laws. In the guise of protecting labor, they actually prevented employment generation and undermined the unorganized sector, which is 92% of India's workforce. So there are many, many deficiencies even today. And there are compelling reasons based on evidence and logic why and how we should address them. We need to address them without too much of further delay. Already we lost precious time. రాజకీయంగా లేదంటే డెవలప్మెంట్ పరంగా నార్త్ రాష్ట్రాలతో పోలిస్తే సౌత్ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అనే ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజం? అది నిజమైతే దానికి కారణాలు ఏమై ఉంటాయి?